ఓం నమో గురుభ్యః. మనం ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చామంటే వస్తువు ఆభాస అని మొదట చెప్పుకున్నాం. అది దాటిపోయి మరొక స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు అదేమిటంటే కార్యం కారణం. అయితే దానికి దీనికి సంబంధం లేదా? ఎందుకు లేదు? బ్రహ్మాండమైన సంబంధం ఉంది. ఆ వస్తువే కారణం, ఆ ఆభాసే కార్యం. ఆ రెండు ఈ రెండు, అదొక జత ఇదొక జత, రెండు జతలు కలిసి ఒకటే. ఏది వస్తువు అంటున్నావో అది కారణం, ఏది ఆభాస అంటున్నావో అది కార్యం. మరో భాషలో మార్చుకొని చెబుతాం. సరే, ఏది కారణమన్నారు ఇప్పుడు మీరు? ఆ వస్తువును కారణమన్నారు. వస్తువును అనకపోతే ఆభాసనే కారణం అనకూడదు అని ప్రశ్నకు జవాబు ఏం చెబుతాం? ఆభాసే కారణం అంటారు. ఏదైతేనే మూడు కాలాల్లో ఏది ఉంటుంది? వస్తువు ఉంటుంది. ఆభాస ఆద్యంతాల్లో ఉండదు, మధ్యలో ఉంటుంది. కనుకనే ఆభాస అన్నాం. సరే, ఆ ఆభాస ఎందుకు కారణం కాకూడదని అడిగా. ఆభాస కారణం కార్యం, కార్యం లేదు. ఎప్పుడు లేదు? ఆద్యంతాల్లో లేదు. చెప్పు, దృష్టాంతం చెప్పు. ఎండమావులు, సూర్యరశ్మి ఎండమావులు చెప్పు. మధ్యలోనే కనిపిస్తున్నాయి. సూర్యరశ్మి ఉన్నది. సరే, అది మంచిదే. ఇప్పుడు కారణం ఎప్పుడు ఉండాలి? కారణం ముందు ఉండాలా, కార్యం ముందు ఉండాలా? నాకు అది కావాలి. ఇప్పుడు ముందు కారణమే ముందు ఉండాలి. ఇప్పుడు ఆ దృష్టాంతం మీద చెప్పు. ఏది ముందున్నది? ఏమి సూర్యరశ్మి ముందు లేకపోతే ఏమిటి ప్రమాదం? ఎండమావులు. ఆ రశ్మి ముందు లేకపోతే ఎండమావులు ఎలా వచ్చాయని ప్రశ్న. ఆ మట్టి ముందుగా లేకపోతే ఆ కుండ ఎలా తయారైందని ప్రశ్న. ముందు కుండ తయారయ్యి తర్వాత మట్టి ఏర్పడదు. అంచేత ఏది ముందు ఉంటుందో అది కారణం, ఏది తర్వాత వస్తుందో అది కార్యం. ఇది కదా నియమం. ఈ నియమాన్ని పాటించేలాగా అయితే కార్యకారణాల్లో పూర్వము కారణము, ఉత్తరము కార్యమని చెప్పాలి. మరి ఇంతకు ముందు ఏది ముందని చెప్పారు? వస్తువు ముందన్నారు కదా. ఆ వస్తువు ఏమని చెప్పారు మీరు? చెప్పండి, గుర్తు చేసుకోండి. ఆత్మ అంటే జ్ఞానం. అది ముందు ఉండాలి. మీరు చెప్పే లెక్కలో అది ముందు ఉండాలి. తర్వాత ఏం రావాలి? కార్యం అనగా ఆభాస. ఆ తర్వాత ఏర్పడాలి. మన జ్ఞానం ముందుండాలి, తర్వాత ప్రపంచం ఉందని చెప్పాలి. అంతేనా? అది నిజమా? నీ జ్ఞానం ముందున్నదా? తర్వాతనే ప్రపంచం వచ్చిందా? ప్రపంచం ఎప్పటి నుంచో ఉంటే మధ్యలో నువ్వు వచ్చావు. అప్పటికి ఏది ముందున్నది? జగత్తు ముందున్నది. ఏది తర్వాత వచ్చింది? జీవుడు తర్వాత వచ్చాడు. జ్ఞానము జీవుడి దగ్గరే కదా ఉన్నది. కాబట్టి జ్ఞానం తర్వాత వచ్చింది, జ్ఞేయం ముందున్నది. ఉల్టా అయిపోయింది. కమలీ అలా చెబుతుంటాడు అప్పుడప్పుడు, ఉల్టా హోగాయా అని. ఇప్పుడు ఉల్టా అయిపోయింది. ఏం చెబుతావు చెప్పు. అందుకే నిన్న సెటిల్ చేశాం. ఏమని? నీ జ్ఞానమే అయితే మాత్రం అది ముందుండదు. అదే పరమ రహస్యం. అది కారణం కాదు. నీ జ్ఞానం కారణం కాదు ఈ జ్ఞేయ ప్రపంచానికి. చరా, ఆ మాటకొస్తే జ్ఞేయమే ఇప్పుడు కారణమై కూర్చున్నది, జ్ఞానమే కార్యమై కూర్చున్నది. అంటే అదే వాస్తవమైంది, నీది ఆభాసైంది. నేను మామూలుగా విశేష జ్ఞానాన్నే మనసులో పెట్టుకుని చెప్పేటైతే గల్లంత అయిపోతుంది వ్యవహారం. చేత విశేష జ్ఞానం అనేసరికి నీ శరీరం మేరకే బందీ అయిపోయింది. వ్యాపకం కాదా?
వ్యాపకం కాకపోయేసరికి దీన్ని తప్పించి ఉన్నదంతా వ్యాపకంగా కనిపిస్తుంది. అది జ్ఞేయం. అప్పటికి ఏది వాస్తవం అనుకుంటున్నావో, బాగా వినండి పాయింట్, ఏది వాస్తవమని నువ్వు మురిసిపోతున్నావో అది ఆభాస అయింది. నీవు ఆభాస అయిపోయావు. డెపాసిట్ పోయింది మనకు. ఏది ఆభాస అని స్టాంప్ వేశావో ఆ ప్రపంచం వాస్తవమైంది. ఇది ఉల్టా అంటే. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది అదే. అది వాస్తవమై కూర్చున్నది, నువ్వు ఆభాస అయ్యావు. ఆభాస అయినందుకో ఏమిటండి లక్షణం? ఏం చెప్పావమ్మా నువ్వు? ఆభాస అనే దానికి ఏమిటి నిర్వచనం చెప్పావు? అంతంలో ఏది ఉండదో మధ్యలో మాత్రం ఉంటుంది, అది కదా ఆభాస. కమాన్, అప్లై టు అవర్ నాలెడ్జ్. ఆదిలో లేము, పుట్టక ముందు లేము, ప్రాబ్లం. సత్యం తర్వాత లేకుండా పోతున్నాం. ఏది మన జ్ఞానం? ఆద్యంతాల్లో లేనిది ఆభాస అని పేరు పెట్టావు కదా. ఇప్పుడు నీ జ్ఞానం ఆద్యంతాల్లో లేకుండా పోయింది కనుక నువ్వు ఆభాస అయిపోయావు. అంటే నువ్వు కార్యం అయిపోయావు. ఇఫెక్ట్. ఎంత ప్రమాదం సంభవించిందనుకుంటున్నారు ఏమిటి? ఆదమరిచి బతుకుతున్నాం మనమంతా. ఉన్న డేంజర్ గుర్తించక, అందుకే సీరియస్నెస్ అని మొత్తుకోవటం మేము. ఏదైతే ఆభాసాన్ని త్రోసిపారేశావో తెలిసి తెలియక, అలాంటి ప్రపంచం వాస్తవమై కూర్చున్నదా లేదా? ఎలా అండి? వాస్తవానికి ఏంటి ఇచ్చారండి నిర్వచనం? ఆదిలో, మధ్యంలో, అంతంలో ఇది ఉంటుంది అంతే. మన తాతల నాడు ఆది, మానవ జాతి ఏర్పడక ముందు ఆది, అప్పుడున్నది ప్రపంచం. మధ్యం మన జీవితకాలమంతా చూస్తూనే ఉన్నాం ఉన్నది. మనం రేపు కన్ను మూసిన తర్వాత మన కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవళ్ళు, ముని మనవరాళ్ళు చూడబోతారా లేదా? అంతంలో ఉన్నది. నీవు పుట్టావు, నువ్వు చచ్చావు గాని ప్రపంచం నీ జీవిత కాలంలో ఎప్పుడో ఒకప్పుడు పుట్టుకొచ్చిందని గాని, ఉన్నట్టుండి నేను బతికుండంగానే ప్రపంచం నశించిపోయిందని గాని నువ్వు గట్టిగా చెప్పగలవా? చెప్పినా కుదరదు, చెల్లదు. ఏం బతుకులు మన బతుకులు. చెప్పడమేమో బ్రహ్మాండంగా చెప్పాం. ఏమని? జ్ఞానమే. ఏమో పెద్ద తెలిసినట్టు మనకు. జ్ఞానమే వస్తువు, 3 కోణాల్లో ఉంటుంది. ఈ జ్ఞేయం ప్రమాణం లేకపోతే ప్రమేయానికి అస్తిత్వం లేదు. నేను చూస్తేనే ఉంది, లేకపోతే లేదు. నీవు ఆ మాట అనడానికి నీకు అధికారం లేదు. వెనక్కు తీసుకో. అయితే ఏంటంటే మన సిద్ధాంతం దెబ్బతిన్నది. నీ సిద్ధాంతము బేస్ లేదు నీకు. ఆ బేస్ సరిగ్గా చూసుకోకుండా మాట్లాడావు. నువ్వు బిల్డింగ్ కట్టావు, మంచిదే, కూలిపోయింది. ఇప్పుడు ఎన్ని బిల్డింగులు కూలిపోవటంలా పెద్ద పెద్ద సిటీస్ లో? ఫౌండేషన్ సరిగా లేదనటనా? నీ ఫౌండేషను విశేష జ్ఞానం మీద కట్టావు బిల్డింగ్. అందువల్ల సిద్ధాంతం కరెక్టే, కానీ అది ప్రాక్టికల్ గా చూస్తే దెబ్బతిన్నది. జ్ఞానమే వాస్తవం, సందేహంలో ఇప్పుడు చెబుతాం. అది ఏ జ్ఞానము? అక్కడ ఫౌండేషన్ మీదనే కట్టాలి బిల్డింగ్. అది ఎప్పుడూ ఎవరైనా చెప్పామంటే ఏ ఇంజనీర్ అయినా. కానీ ఎలాంటి ఫౌండేషన్ వేసావు? హాయిగా ఉందో చూడండి విచారణ చేస్తుంటే. మన వీక్నెస్ ఎక్కడుందో అది ఎక్స్పోజ్ చేస్తున్నది శాస్త్రం. దాన్ని ఎంత రెస్పెక్ట్ చేయాలి ఆ శాస్త్రాన్ని. ఏ జ్ఞానం అండి మన దగ్గర ఉన్నది? నిజం చెప్పండి. వృత్తి జ్ఞానం, విశేష జ్ఞానం, సోపాధిక జ్ఞానం, పరిచ్ఛిన్న జ్ఞానం, పరిమిత జ్ఞానం, మిథ్యా జ్ఞానం. ఆఖరి మాట. ఎందువల్ల? ఏదో శరీరాన్ని నమ్ముకొని కూర్చున్నది. నువ్వేం పెద్ద మనిషివయ్యా, అది పెద్ద జ్ఞానం అని సంతోషిస్తున్నావు. ఎంత సైంటిస్ట్ అయినా బేవకూఫే. ఇప్పుడు చూచారా, అందరూ ఈక్వల్ పొజిషన్ లో ఉన్నామన్నమాట. ఇప్పుడు మహా అయితే వాడు ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఎక్కువ గ్యాదర్ చేశాడు, నువ్వు తక్కువ చేశావు. వాట్ ఇఫ్ వాడు కొంచెం ఎక్కువ తిన్నాడు కూడు, నువ్వు కొంచెం తక్కువ తిన్నావు. నన్ను అడిగితే తక్కువ తింటేనే ఆరోగ్యం.
ఎక్కువ తింటే ఎక్కడ లేని రోగాలు వస్తాయి. అలాగే ఎక్కువ జ్ఞానం సంపాదించే కొద్దీ అది కూడా ఆహారమేగా. టు ది మైండ్, ఇది టు ది బాడీ అయితే టు ది మైండ్. అందుకే ఇప్పుడు క్రైస్ట్ చెప్పింది కరెక్ట్. క్రైస్ట్ ఏమన్నాడు? మచ్ నాలెడ్జ్ ఈజ్ మచ్ గ్రీఫ్. హ్యాట్స్ ఆఫ్. గొప్ప ప్రాఫిట్. ఏమని చెబుతున్నాడో చూడు. ఎక్కువ నువ్వు జ్ఞానం సంపాదించే కొద్దీ ఎక్కువ విషాదం కొని తెచ్చుకుంటున్నావు. అద్భుతమైన సేయింగ్ అండి అది. అమ్మా, ఎందుకు? ఆ జ్ఞానంకి స్టాంప్ ఒకటి ఉన్నది. ఏమిటి? శరీరం మేరకే ఉన్నాననే స్టాంపు. సైంటిస్ట్ కూడా తన శరీరం మేరకే సైంటిస్ట్ అనుకుంటాడా? ఇక్కడ సైంటిస్ట్ ఉన్నాడా అని అడిగితే చెప్పగలడా? నీ సైంటిస్ట్ నీ శరీరంలోనే ఉన్నాడు గాని బయట లేడు. ఎవడండి శరీరం దాటి యువతలికి వచ్చి నేను అంతటా ఉన్నాను అని చెప్పగలిగిన పెద్ద మనిషి? అది ఛాలెంజ్ చేస్తే నీకు డిపాజిట్ పోతుంది. ఎవడు చేస్తాడో తెలుసా ఛాలెంజ్? ఒక రిక్షా వాలా చేస్తాడు. మీరందరూ ఇక్కడ కూర్చొని చెప్పుకుంటున్నారే అద్వైత విజ్ఞానం. నాకే జ్ఞానం లేదండి, కానీ నేను ఒక ప్రశ్న వేస్తా మిమ్మల్ని, మీరు మాకంటే ఏం మెరుగండి అన్నట్టు. ఏం చెబుతావు జవాబు? వాడు అడిగే ప్రశ్న ఒకటే. అఖండ జ్ఞానమే నీ స్వరూపమని నువ్వేమో సిద్ధాంతం చెబుతున్నావు 10 మందికి అని నన్ను, వింటున్నారు మీరింతకాలమని మిమ్మల్ని మొఖం వచెట్టు చీవట్లు పెట్టగలడు. వాడికి ఏమిటి హక్కు? ఏంటా? నాది నా శరీరం మేరకే నమ్ముకొని నేను ఏడుస్తున్నాను, మీరు మీ శరీరాల మేరకే నమ్ముకొని మీరు కూర్చున్నారు, మీరు ఊరికే మాటలు చెబుతున్నారు అనవసరంగా. నేను చెప్పకుండా మౌనంగా ఉన్నాను, మీకంటే నేనే మేలు. అనవసరమైన సొల్లు కబుర్లు చెప్పకుండా దర్జాగా ఉన్నాను. నేను పెద్ద మనిషిని కాబట్టి నోరు మూసుకొని పడున్నా. మీరు వాగుబోతులు, వదరుబోతులు, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ. వేమన మా పార్టీ లీడరు, ఆయన మోగవద్దని చెప్పాడు, మీరు మోగుతున్నారు వాగుతున్నారని చెబితే ఏం చెప్పాలి? కనుక దానిలో ఉండేటువంటి సీరియస్నెస్ మీకు గుర్తు చేస్తున్నా, ఇంకేం లేదు. జ్ఞానం అనగానే వచ్చి ఒళ్ళో పడిందనుకోకండి, కుక్క తోకది. నీ దగ్గర ఉన్న జ్ఞానం రే సైంటిస్టుతో సహా రే కొంచెం పొడుగాటి తోక. కొన్ని కుక్కలకు పొట్టిగా ఉంటుంది తోక. కామన్ మ్యాన్ జ్ఞానం ఆ చిన్న కుక్క తోక. పెద్ద సైంటిస్ట్ జ్ఞానం ఇంకా కొంచెం పొడుగ్గా ఉన్నది ఆ తోక. కాని తోక తోకే. అది పట్టుకొని గోదావరి ఇస్తే అయినట్టే నీకు. ఇంతవరకు అర్థమైంది కదా? ఇక రండి. ఇప్పుడు ఇప్పటి దశలో చూస్తే మాత్రం జ్ఞేయమే వస్తువైంది, పంప మునిగింది, జ్ఞానం ఆభాస అయిపోయింది. అందుకే ఆద్యంతాలు మనకేర్పడ్డాయి, ప్రపంచానికి ఏర్పడాలి. ఆ హిమాలయం దుంపదిగా ఎంత కాలం నుంచి ఉన్నదో అట్లాగే ఉన్నది. నేనెందుకు పాడైపోతున్నా? ఈ పుట్టడం ఏమిటి, పోవడం ఏమిటి? నేను అదేమైనా అనుష్ఠానం చేస్తున్నదా? అదేమైనా ఉపాసన చేస్తున్నదా? అదేమైనా మహాజ్ఞానే? అదే జడ పదార్థం. ఎంత హాయిగా ఉన్నది, ఎంత కాలం బతుకుతున్నది. నీ బతుకేం బతుకు అని నేచర్ నిన్ను క్వశ్చన్ చేస్తే, హ్యూమన్ నేచర్ దాసోహం అన్నారు. అట్లాగే అంటున్నాం. ఇది ఎంత కాలం ఈ విధంగా మననం చేస్తే అంత గొప్ప తృప్తినిస్తుంది మీకు. అసలు సమస్యనే ఎక్కువగా అసలు డయాగ్నోసే ఎక్కువ చెయ్యాలండి. అంటిల్ ఈ కమ్స్ టు ఎ డెసిషన్, ఇది ఇంతే, ఇదే వ్యాధి అని నిర్ణయించుకోవాలండి వాడు. ఆ నిర్ణయించుకోవడమేనండి ఈ మదనంతా. దీనివల్ల ఏం ముప్పు వచ్చింది మనకు? ఏది వస్తువుగా ఉండవలనో అది దాని యొక్క హక్కు పోగొట్టుకున్నాం. మన జ్ఞానం అండి. వాస్తవంగా ఉండవలసినటువంటిది అవాస్తవం అనిపించుకోవలసిన కర్మ పట్టింది. అవాస్తవము కేవలం ఆభాస, నా జ్ఞానమే ఆ రూపంలో కనిపిస్తున్నది అని నేనెంత సిద్ధాంతం చేసినా, ఎంత గొంతు చించుకున్నా పోవాయని నన్ను ఛాలెంజ్ చేస్తున్నది ఈ ఆభాసగా ఉన్న ప్రపంచం. ఈ ఆభాస వాస్తవమై నా ప్రాణం తీస్తున్నది. నేను వాస్తవం ఆభాస అయిపోయినప్పుడు ఆభాసకు వాస్తవత్వం వస్తుందా రాదా?
దీన్ని మళ్ళీ ఉల్టా చేయాలి. ఇప్పుడు మనం ఉల్టాను ఉల్టా చేస్తే అప్పుడు మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వస్తాం. అది నీ జ్ఞానాన్ని చూచి నువ్వు ఇంతకాలము మురిసిపోయావు. ఇప్పుడు ఆ ఉబలాటం పెట్టుకో. బీ సీరియస్. నీ జ్ఞానమే కాదు జ్ఞానం, ఇంకొక జ్ఞానం ఉన్నది. నీది విశేష జ్ఞానం, అది సామాన్య జ్ఞానం. నీది వృత్తి జ్ఞానం, అది సాక్ష్య జ్ఞానం. నీది సోపాధికం, అది నిరుపాధికం. నీది సవికల్పం, అది నిర్వికల్పం. నీది పరిచ్ఛిన్నం, అది పరిపూర్ణం. నీది వ్యాప్యం, ఒక చోటనే కన్ఫైన్ అయి ఉన్నది, అది వ్యాపకం, సర్వత్రా ఉంది. అలాంటి జ్ఞానము ఒకటి ఉన్నదని నీవు ఒప్పుకోవాలి. ఏమంటే నా అనుభవంలో లేదే, నా అనుభవంలో ఉన్నది వృత్తి జ్ఞానమేనే, ఎప్పుడు ఆలోచన రూపంగానే ఉంటుంది కదా. ఆలోచన పోతే ఏం చేస్తావు? ఆలోచన పోతేనా అండి అది వాసనారూపంగా మారుతుందండి. ఆ వాసనారూపంగా ఎంతకాలం ఉంటావు? అది పోతేనా అండి మళ్ళీ వృత్తి రూపంగా తయారవుతుంది. ఇంతేనా నీ బతుకు? నీ జ్ఞానము వాసనారూపంగానైనా ఉంటుంది, లేదా వృత్తి రూపంగా. నీ అనుభవం చెప్పు. జాగ్రత్త స్వప్నాల్లో వృత్తి రూపం అంటే, సుషుప్తి మూర్ఛ మరణాదులలో వాసనారూపం అంటే. అందులో మేము మరణం చూడలేదు గానండి, మేము చూసినంత వరకు సుషుప్తి మూర్ఛ అంటే కోమాలేండి. సుషుప్తి కోమా వరకు మాకు కొంత అనుభవం ఉన్నదండి. అక్కడ మాకు వృత్తి లేదండి, అంటే ఆలోచనలు లేవండి. ఆలోచనలు లేకపోతే మరి ఇది ఉందని ఎలా చెప్పగలవు? వాసనారూపంగానైనా ఉందని ఏమిటి నీకు నమ్మకం? మళ్ళీ వచ్చి జాగ్రత్తలో పడుతున్నాం కదండి, మళ్ళీ వృత్తి వచ్చింది కదండి. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వాసనే వృత్తి కాకపోతే నేను మళ్ళీ ఫలానా అని అనుకోలేను కదండి. కనుక నా అనుభవమే మీరు క్వశ్చన్ చేసేలాగా అయితే, వృత్తి వాసన చక్రాకారంగా తిరుగుతున్నది. అదే ఎవరు పతంజలి ఏమన్నాడు? వృత్తి సంస్కార చక్రం రొటేట్ అవుతున్నది, రొటేషన్ అదే. అంతవరకే ఆగిపోయాం. ఇప్పుడు ఈ వృత్తి కాదు, ఈ సంస్కారము కాదు, ఈ రెండు హద్దులు దాటిపోయిన జ్ఞానం, అది సామాన్య జ్ఞానం. సామాన్యం అంటే అర్థం అండి, సర్వత్రా పరుచుకొని ఉన్నదేదో అది సామాన్యం. నువ్వు పరుచుకోలే, నువ్వు ఈ ఆపాదమస్తకమే ఆగిపోయావు కాబట్టి నీది సామాన్యం కాదు, నీది విశేషం. నీ శరీరం మేరకే ఉంటే అది పర్టికులర్, కన్ఫైన్ టు ఏ బాడీ, కన్ఫైన్ టు ఏ మైండ్, కన్ఫైన్ టు లైఫ్. ఇది కన్ఫైన్మెంట్, అది విశేషం అంటే. అది ఉందని మాకేమిటండి నిదర్శనం? ఇది ఉండడమే. ఇంకా దాని గురించి ఎక్కువ అడకు, రేపు చెప్పుకుందాం దాని విషయం. ఇవాళ సూచన చేస్తా. ఈ అల చూస్తున్నావు, సముద్రం ఉందని ఏమిటండి మాకు నమ్మకం అని అడిగితే ఎంత బేవకూఫో నువ్వు. అంత బేవకూఫే ఇక్కడ కూడా. ఒక నిప్పురవ సోకింది ఒంటికంటే, ఏమండి అగ్నిహోత్రం ఉందని ఏమిటండి నమ్మకం? నేను చూడలేదు కదా. నువ్వు చూచేదేమిటో నీ మోహం. ఇది పెర్సెప్ట్, అది కాన్సెప్ట్. కాన్సెప్ట్ బేస్డ్ ఆన్ పెర్సెప్ట్. చచ్చినట్టు నమ్ము. ప్రతిదీ లాజికల్ గా మాట్లాడుతావుగా, పెద్ద రీజనింగ్, నీ మోహన్ రీజనింగ్, సుప్రీం రీజన్ ఇది. నీవు ఒక ఖండమైన తునకను చూచావనంటే అఖండమైనటువంటి పదార్థం ఉండి తీరాలి, లేకపోతే ఈ ఖండం కనపడకూడదు నీకు. నీ అనుభవంలోనే ఉన్నది. సరిపోయిందా? అక్కడికి నమ్ము. రేపు దాని విషయం బాగా చర్చ చేద్దాం. ఇవాళ కాదు, రేపు మాట్లాడుకుంటాం. అక్కడికి ఆగావా? ఆగామండి. సరే, ఇవాళ ఏం చెబుతారండి? దాని సంగతి చెబుతాం. దేని సంగతి? ఇంకా మీ సంగతి వదిలేశాం. మీ విశేష జ్ఞానంతో ఏమీ మనకు ఎంత విచారణ చేసినా ఏమీ సుఖం లేదు బాబు. దాని సంగతి తేల్చామంటే నీ సంగతి తేలిపోతుంది. ఆ పరిపూర్ణమైనది ఏమిటో, దాని అడ్రస్, దాని వ్యవహారం అంతా తెలుసుకున్నామో, ఇంకా దానిలో నుంచి వచ్చిన తొలకేగా, ఆ ముక్కేగా, ఈ ముక్కను గురించి చెప్పేది ఏమున్నది? వదిలే. అయినా చెప్పవలసి వస్తుంది, చెబుతామనుకో, అది వేరే విషయం. ఆ సామాన్య జ్ఞానం అంటున్నామే, అది కారణం. మూల కారణం వెవ్వడు అన్ని ఊరికన్నాడు ఆయన. అబ్బో, అది పెద్ద కారణం. పెద్ద కారణం అని ఎందుకన్నామంటే, పెద్ద జ్ఞేయం ఉన్నది కనుక. పెద్ద కార్యానికి పెద్ద కారణం ఉండాలి. అర్థమైందా నీకు? చిన్న కార్యానికైతే చిన్న కారణం చాలు. చిన్న చిన్న అన్నావనంటేనే రెండు తునకలైపోయాయి. పెద్ద పెద్ద అన్నావంటే తునకలంతా కలిసి అఖండంగా కనపడతాయి.
అదేంటండి? సామాన్యమన్నది అందుకు. నిర్వికల్పం. వికల్పమనంటే రెండా మూడా నాలుగా అనే ఆలోచన కలిగించేది వికల్పం. అలాంటి ఆలోచనకు అక్కడ అవకాశం లేదు. రెండు ఆకాశాలున్నాయా, మూడు ఆకాశాలున్నాయని ఆకాశాన్ని గురించి అడగవుగా, అలాగే ఆ జ్ఞానాకాశాన్ని గురించి అడగవద్దు. అందువల్ల నిర్వికల్పం. ప్రతిదీ ఎందుకన్నారో చెబుతున్నా. వ్యాపకం. వ్యాపకం ఎప్పుడవుతుందండి? ఇప్పుడు ఈ పృథివీ వ్యాపిస్తుందా? ఈ జలం వ్యాపిస్తుందా? కొంత దూరం వ్యాపిస్తుంది. పృథివీ కొంత దూరం వ్యాపిస్తుంది. సముద్రం వరకు పోయి అక్కడ ఆగిపోతుంది. సముద్రం వ్యాపిస్తుందా? ఆ జలం ఎంత దూరం ఉంటే అంత దూరం వ్యాపిస్తుంది. తేజస్సు దగ్గరికి పోయి సూర్యమండలం దగ్గరికి పోయి ఈ సముద్రం సూర్యమండలం దగ్గరికి పోతుందా? దీని మొహం పోలేదు, ఇక్కడే ఆగిపోయింది. ఆ సూర్య తేజస్సు సముద్రము భూమి దగ్గర నుంచి సూర్యమండలం వరకు ఎంత దూరం వ్యాపించింది? కోట్ల మైళ్ళ దూరం ఏ వేధవ సముద్రం ఎంత దూరం వ్యాపిస్తుంది? కోట్ల మైళ్ళ దూరం అన్నది. చూచావా? అంతకంతకు పెరిగిపోతున్నది దాని రేంజ్. అదేండి ఆ వాయుమండలం దగ్గరికి పోయేసరికి ఆ తేజస్సు కనపడదు, బ్లాక్ హోల్స్. ఇంకా అంతే. అది ఎంత ఉన్నదో. వాయువు అంటే వీచేదే అనుకోకు. ఏది ధారణ చేస్తుందో అది వాయువు అన్నారు. అదంతా సూత్రభాష్యంలో బ్రహ్మాండంగా వచ్చింది. రేపు మళ్ళీ చెప్పాలి నేను హైదరాబాద్లో. చాలా పెద్ద ప్రోగ్రాం ఉంది నాది. మనసుకు వస్తున్నది. వాయువు రెండు రూపాలుగా ఉంటుంది. ధారణ, వ్యాపన. వ్యాపిస్తూ ఉంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంగా బయటపడుతుంది. ధారణ అనంటే శరీరాన్ని ధరించి ఉంటుంది. దాన్ని హోల్డ్ చేయడమే. అది వాయువు అనే మాటకు అర్థం. అందుకని వాయువు వచ్చిందని అంటుంటారు పల్లెటూళ్లలో. మావాడికి వాయువు వచ్చిందండి. వాయువు గాలి చేష్ట ఏంటిదంతా? నిలుక్కుపోతాడు మనిషి. నిలుక్కుపోయేటికి వాయువు అంటే వాయువు ఆ రూపంలో పనిచేస్తున్నదని అర్థం. సరే, అది వేరే విషయం. అంతకంటే వ్యాపించింది. ఇంకా దాన్ని మించి ఆ వాయువు దగ్గరికి వచ్చేటప్పటికీ ఒకటి జరుగుతున్నది. రూపం పోతున్నది. పృథివీకి రూపం ఉన్నది, జలానికి రూపం ఉన్నది, తేజస్సుకు రూపం ఉన్నది. వాయువు దగ్గర వీటికి రూపానికి వీడ్కోలు ఇచ్చింది. ఇంకా నీ దగ్గర ఏముందని అడిగారు. అడిగితే ఫంక్షన్ ఉందండి అని. ఫారం ఐ లూజ్ బట్ ఫంక్షన్ ఐ కీప్ విత్ మీ. ఓహో, అక్కడికి వచ్చేటికి ఒకటి పోయింది, ఒకటి పోగొట్టుకున్నది పాపం. ఎవరిగా ఏముంది? వ్యాపారం ఉంది, ఆకారం లేదు. ఇంకా ఆ పైకి దేనికంటే విశాలమైపోయి ఒకటి అనంతమైపోయి ఆ వ్యాపారం కూడా పోగొట్టుకున్నది. ఆకారము పోగొట్టుకున్నది, వ్యాపారం పోగొట్టుకున్నది, రెండో పోగొట్టుకుని దర్జాగా ఉన్నది. అది ఆకాశం. సరేనా? ఇప్పుడు ఈ సామాన్య జ్ఞానం అంటున్నావే, ఇది ఎలాంటిది? ఒక ఆకారం ఉంది దీనికి. నన్ను అడిగితే మన దగ్గరున్న జ్ఞానానికే లేదు ఆకారం. అలాంటిది ఈ వృత్తి జ్ఞానానికే ఆకారం లేకపోతే సామాన్య జ్ఞానానికి ఆకారం ఉంటుందండి? నిరాకారం. నిరాకారం అయ్యేసరికి నిర్వికల్పం. దానిలో ఇంకా తేడా రాదు. నిర్వికల్పం అయ్యేసరికి అది నిర్వ్యాపారం అంటే నిశ్చలం అని అర్థం. ఇంకా చలించడానికి లేదు. అయ్యేసరికి వ్యాపకం. అన్ని లక్షణాలు ఉన్నాయి. అక్కడ ఆకాశానికి ఎలా ఉన్నాయో ఈ చిదాకాశానికి కూడా అలాగే వచ్చాయి. దీని పేరేమిటండి? కారణం. దాని పేరేమిటండి? కార్యం. ఈ కార్యప్రపంచం రెండు విధాలు. ఇప్పుడు మనం జ్ఞానము రెండు విధాలని చెప్పామే, అట్లాగే జ్ఞేయము రెండు విధాలు. అవేమిటో తెలుసా? ఒకటి అమూర్తం, మరొకటి మూర్తం. అంటే అర్థం చెప్పమంటారా? ఇంగ్లీష్లో చెప్తాను. అన్ఫారమ్డ్ అమూర్తం, ఫారమ్డ్ మూర్తం. ఆ అన్ఫార్మ్డ్ ఆబ్జెక్టే ఫారమ్డ్ ఆబ్జెక్టే. అది సబ్జెక్ట్ కాదు. ఆ అన్ఫారమ్డ్ ఆబ్జెక్టు ఆకాశం. ఫారమ్డ్ ఆబ్జెక్ట్స్ చచ్చేన్నున్నాయి. ఏది? వాయువు దగ్గర నుంచి, జలం దగ్గర నుంచి, తేజస్సు దగ్గర నుంచి, పృథివీ దగ్గర నుంచి, దీనిలో ఉండే భూతరాశుల దగ్గర నుంచి, శరీరాల దగ్గర నుంచి, నామరూప క్రియాత్మకమైనటువంటి ప్రపంచం అంతా మూర్తం. మూర్త అమూర్త బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. అది ఈ రెండు నేతి నేతని తోసిపారేయమన్నారు. చాలా ఉన్నది. అబ్బో, పట్టుకుంటే కందిరీగల పుట్ట ఇది. ఇంకా కదిలించామంటే వచ్చి కుడతాయి.
దాన్ని భరించగలిగిన స్థితిలో ఉండాలి సాధకుడు. ఏమనుకుంటున్నారు? ఈ రెండూ కూడా కార్యం కనుకనే ఆకాశం కూడా సృష్టి అయిందనడం. కార్యం అని ఎలా చెప్పగలరండి? ఆకాశానికి బ్రహ్మం లక్షణాలన్నీ ఉన్నాయి కదా, కార్యం అని ఎలా చెప్పగలరు? ఎలాగా? ఫండమెంటల్కి వస్తావా? జ్ఞానం ఎక్కడ ఉంటుందో అది కారణం, అది వస్తువు. జ్ఞేయమైనది ఆభాస. మొట్టమొదటనే మనం తీర్మానించాం కదా. అయితే మన విషయంలో ఫెయిల్ అయిపోయింది. అది వచ్చిన గొడవ. సిద్ధాంతమే మనకి అప్లై చేయబోయేటప్పటికి ఫెయిల్యూర్. అప్లికేషన్లో ఫెయిల్యూర్ ఉంది కదా అని సిద్ధాంతం ఫెయిల్ కాదు. అలాగే ఎందుకు ఇక్కడ ఫెయిల్ అయిందో గమనించు. ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయిందో నువ్వు ఇన్వెస్టిగేట్ చేస్తే ఇది వృత్తి జ్ఞానమై కూర్చున్నది, ఈ శరీరం మేరగా ఉంది, అందుకు ఫెయిల్ అయిందను. జ్ఞానం ఫెయిల్ అయిందనుకో. ఓహో, అయితే దానిలో నుంచి ఆ ఒక్క దోషం తీసిపారేస్తే ఏమవుతుందండి? శుద్ధి అవుతుంది. ఆ దోషం తీసేయి. ఆ బంగారంలో నుంచి ఆ మిగతా లోహాల యొక్క మాలిన్యాన్ని తీసేస్తే అపరంచది. ఇంకా దానిలో ఏ కణం కూడా లేదు, మరొక లోహ కణం ఏ ఒక్కటి దానిలో ప్రవేశించాలి. రాగి గీగి ఏదీ లేదు దానిలో, అంత శుభ్రంగా ఉన్నది. అలాగే ఈ జ్ఞానంలో ఇవన్నీ ప్రవేశించి కదా మనం దెబ్బతిన్నాం. కర్మ పట్టింది మనకు అనుకుంటుంటేనే అంత. అదే విషాదం. భగవద్గీతలో విషాదయోగం ఇక స్పిరిట్ అది. దాన్ని సన్యసించి మోక్షాన్ని పొందాలంటే మోక్ష సన్యాసం. అంతవరకు ఆ ఉపదేశం జరిగిందనంటే ఏమిటనుకుంటున్నారు? ఇఫ్ ప్రాపర్లీ అండర్స్టూడ్ భగవద్గీత చాలదు. మాట వరుస కమ్లీవాల వరకు రావాలే మనం. అసలు భగవద్గీత ఏంటి? ఒక ఉపనిషత్తు చాలదు, ఒక ఈశావాస్యం చాలదు. స్పిరిట్ క్యాచ్ చేయలేకపోతున్నాం. అది వచ్చిన సావుదంపులు మనకు. అన్నీ సెటిల్ అయిపోతాయిలేండి. 6 రోజులు జాడించి వదలవారేయడమే. ఆ సామాన్య జ్ఞానమే వస్తువు. ఎలా చెప్పగలిగావు? ముందున్నది గనుక. దేనికి ముందు? ఆభాసుకు ముందు. కార్యానికి ముందు కారణం ఉన్నది. కార్యానికి ముందు కారణం ఉన్నప్పుడు ఎలా ఉండగలిగింది? ఇంకో దాని మీద ఆధారపడితే ఉండగలదా? ఏదైనా ముందుండాలంటే తర్వాత వచ్చేది ముందు దాని మీద ఆధారపడాలి. కానీ చూడు, లాజిక్ చూడు. తర్వాత వచ్చేది మొదట ఉన్న దాని మీద ఆధారపడాలి. కానీ మొదట్లోనే ఉన్నది దేని మీద ఆధారపడుతుందయా? తల మీద తానే కదా. మొదట్లో ఏదుంది? జ్ఞానం ఉన్నది. ఎలా చెప్పగలవు? నేనున్నాను అని అనుకునేది జ్ఞానమే గనుక. దానికి సర్టిఫికేట్ ఎవరు ఇవ్వక్కర్లేదు గనుక. ఓహో, తర్వాత వచ్చిందండి. తర్వాత వచ్చింది జ్ఞానం మీద ఆధారపడి కనిపిస్తున్నది. ఏదంటే అది అమూర్తమైన ఆకాశం, మూర్తమైన ప్రపంచం. సాక్షెవరు? ఈ ఆకాశం ఉన్నదని చెప్పడానికి సాక్షెవరు? జ్ఞానం. కనుక అది స్వతంత్రం, స్వతసిద్ధం. ఇప్పుడు ఆ చెప్పినవన్నీ దీనికి చెప్పండి. నీకు చెప్పుకున్నావు నిన్న మొన్న, తొందరపడి అత్యాశపడి నేనే కదా అంటావు. అదేమంటే నేను దరిద్రపు నేను అసలు వారే అసలు నేను పట్టుకో. పూర్ణాహంకారం అంటారు దాన్ని. అదే నా మాట. నేను అది మాత్రం దర్జా. ఇంకా దేని మీద ఆధారపడక్కర్లా, అది ముందుంటుంది. అదే సిద్ధం అన్నారు. సాధ్యం కాదు అది. అంటే కొత్తగా తయారయ్యేది కాదని. సాధ్యం కార్యం. అందుకే వాడు కారణం అనగానే మనం బోల్తా పడతామేమోని మూల కారణం వెవ్వడన్నది. అందుకు కారణాలకు కార్యాలకు ఈ రిలేటివ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేటివ్ కదా. ఈ రిలేటివిటీ దాటిపోతే అదే అసలు కారణం అని చెప్పడం అన్నమాట. ఇప్పుడు కుండకు మట్టి కారణం అన్నావు. ఈ కారణం కాదు, ఆ మట్టి కారణం ఏమిటని అడుగుతా. పృథివీ అంటావు, పృథివీకి ఏమిటి కారణం అని అడుగుతా. జలం అంటావు. ఫాలో అప్ యాక్షన్ ఇది. సత్యవే నువ్వు ఆకాశం వరకు ప్రయాణం చేయాలి. కారణాలు ఏమయ్యాయి? గల్లంత అయిపోయాయి. అంటే రిలేటివ్ ఫీల్డ్ లో చెబుతున్నావు నువ్వు. అబ్సల్యూట్ వరకు తరుముకుపోతా నిన్ను. నువ్వు రెడీగా ఉండాలి. నేను తరిమితే నువ్వు పరిగెత్తడానికి. నువ్వు పరిగెత్తు. ఎక్కడికి? ఆకాశం వరకు పరిగెత్తు. అక్కడ తరుముతా. ఆకాశం అందరికీ పాపం ఏదో ఆశ్రయం కల్పిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అది దొంగ. ఆకాశం నువ్వెవరు? ఎవరని అడుగుతున్నది ఎవరు? నేను. నువ్వు నేనా? నాదే.
ఆకాశమా నువ్వు నేనా నాదే తెలుసుకో. మీరనుకున్నట్టు నేను అనుకోలేకపోతున్నానండి. ఎందుకో జడం అంటే యోగ వాసిష్టంలో చిత్తాకాశం చిదాకాశం జడాకాశం ఆకాశంచ తృతీయకం అన్నాడే ఆయన. అబ్బో అది ఎక్కడ, అది జడాకాశం. అంటే సెల్ఫ్ అవేర్నెస్ లేదు. దాని సెల్ఫ్ అవేర్నెస్ లేకపోతే సెల్ఫ్ ఎవిడెంట్ కాదు, సెల్ఫ్ ఎవిడెంట్ కాకపోతే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ కాదు. అది సైన్స్. అవేర్నెస్ ఎవిడెన్స్, ఎవిడెన్సే ఎగ్జిస్టెన్స్. ఇది రాసుకోండి. మోస్ట్ సైంటిఫిక్ అప్రోచ్ ఇది. కనుకనే మొత్తం ప్రపంచం లేదని ఒక క్షణంలో దోషగలు వారేసింది అద్వైత వేదాంతి. ఆకాశానికే దిక్కు లేకపోతే ఇంకా ప్రపంచం ఏమున్నది? ఆకాశం తర్వాతనేగా మొత్తం ప్రపంచమంతా సృష్టి. లేదు పొమ్మన్నాడు. కాబట్టి కార్యం అనేది ఆభాస అయిపోయింది. ఇప్పుడు ఆభాస. కారణమైనటువంటి ఆ సామాన్య జ్ఞానం అది వస్తువు అయింది. అయితే కార్యకారణ సంబంధం చెబుతున్నారే, మాకు బాగా కొంచెం అర్థమయ్యేట్టు చెప్పండి. కార్యకారణాలు అంటే సామాన్య చైతన్యం ఉన్నది ప్లస్ సామాన్యమైన అచేతనం ఉన్నది. ఆకాశం దగ్గర నుంచి ప్రపంచం అంతా ఇది అఖండంగానే ఉన్నది. ఆకాశం అఖండం కాదు, ఇది అఖండంగానే ఉన్నది, అది అఖండంగానే ఉన్నది. రెండు ఉన్నాయి కదండి. ఇది అద్వైతం ఎలా అయింది? ఇప్పుడు ప్రశ్న అదే టాపిక్ ఈరోజు. అద్వైతం ఎలా అయింది? కార్యం అంటావు, కారణం అంటావు. కార్యం కారణం రెండు చెబుతున్నప్పుడు ద్వైతం అనండి. అది అద్వైతం ఎలా అయింది? అవుతుంది. ఎలాగా? ఇది ఆరంభమైతే కాదు, ఇది పరిణామమైతే కాదు, ఇది వివర్తమైతే అవుతుంది. అందుకే మేము ఆరంభవాదం పరిణామవాదం కొట్టేసింది పిచ్చివాళ్ళమై కాదు. ది థియరీ ఆఫ్ క్రియేషన్ కొట్టేశాం, ది థియరీ ఆఫ్ ఎవల్యూషన్ కొట్టేశాం. ఎందుకో? ఇదిగో నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు రాదు. ఏమిటి రాదు? ద్వైతంలోనే ఉంటాం. అద్వైతం అనేది ఒక కలలోని వార్త. ఎలాగండి? ఎలాగా? ఖండమైనటువంటి పదార్థమైతే దానిలో నుంచి మరొక ఖండం రావడానికి అవకాశం ఉంది. నిరాకారము వ్యాపకమని ఎప్పుడైతే అన్నావో, నిరాకారము నిర్వ్యాపారము అయిన దానిలో నుంచి ఏ ఒక్కటి రావడానికి స్కోప్ లేదు. అలాగే మారడానికి అంతకన్నా అవకాశం లేదు. నిరాకారం అంటావు, మళ్ళీ మారిందంటావు. మారితే సాకారం. ఆ మారడానికి అవకాశం ఇస్తే అది వ్యాపారం. ఆకారం వ్యాపారం ఉంటేనే సృష్టి జరుగుతుంది. ఆకారము లేకుండా, వ్యాపారం లేకుండా, నిశ్చలం నిరాకారం సర్వవ్యాపకంగా ఒకే పదార్థం ఉన్నప్పుడు దానిలోంచి మరొక భిన్న పదార్థం ఎలా వచ్చింది? వచ్చిందనంటే అంతకుముందు ఏ రూపంలో ఉండి వచ్చింది, ఆ రూపంలోనే ఉండాలి. ఆ రూపంలో ఉంటే వచ్చేదేమిటి? ఇంకా ఆ రూపం అక్కడే ఉందిగా. అందుకని ఆరంభం కాదు, పరిణామమా ఎలా మారుతుందండి? అది అసలు ఉండేదంతా నిరాకారం నిశ్చలమైన తత్వమైనప్పుడు దాని నుంచి మార్పుకు అవకాశం ఎక్కడుంది? కనుక కపిలుడు చెప్పింది తప్పే, కణాదుడు చెప్పింది తప్పే. ఆరంభం కాదు, ఇది పరిణామం కాదు. ఆరంభం పరిణామమయ్యే కాదనేసరికి ద్వైతం ఎగిరిపోయింది. మొత్తం ద్వైత ప్రపంచం ఎగిరిపోయింది. లేకపోతే ఇది వాస్తవమై కూర్చుంటుంది. అయితే మరి కనిపిస్తున్నది కదండి, అదే మేము ఇప్పుడు చెప్పబోతున్నాం. రాలేదు, మారలేదు, అయినా కనిపిస్తున్నది కదా, అది కదా నీ కంప్లైంట్. దానికి సమాధానం ఇస్తే తృప్తి పడతావా? అయితే సహేతుకంగా చెప్పాలంటే మీరు రీజనబుల్ గా మాట్లాడాలి, లేకపోతే మాకు సంతృప్తి లేదు. మళ్ళీ మేము ప్రశ్నిస్తాం. సరే, నేను రీజనబుల్ గానే మాట్లాడతా. ఇప్పుడు ఇంతవరకు రీజనబుల్ గానే మాట్లాడాం కదా. నిరాకారము వ్యాపకమైన దానిలో నుంచి మరేది రాదు ఒకటి, ఆ నిరాకారం మారదొకటి, మారితే సాకారమవుతుంది, వస్తే వ్యాపారం అవుతుంది. ఆ మట్టిలోంచి కుండ వస్తూ ఉన్నప్పుడు అదొక ఆపరేషన్, అదొక ఫంక్షన్. ఫంక్షన్ లెస్ అది. ఏది అసలైన తత్వం. పోనీ మారిందంటావా? మారడానికి ఆకారం లేదు. ఆకారం లేదు కాబట్టి పరిణామం లేదు, వ్యాపారం లేదు కాబట్టి ఆరంభం కాదు. రెండు పోయాయి. ఇది రీజనబుల్ గానే చెప్పామా? చెప్పారు, మంచిదే. ఇది చెప్పండి మరి, ఇది చెప్పండి. ఏం చెప్పమంటావు? ఏది రాకుండా మారకుండా మరి ఆకాశం దగ్గర నుంచి ఈ ప్రపంచం ఎలా కనిపిస్తున్నది?
ఆభాస అనే మాటకు అర్థం తెలుసా నీకు? మొదటి రోజు నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా, ఆద్యంతాల్లో లేకపోయినా మధ్యలో కనిపించటమే ఆభాస. ఆదేదిప్పుడు ఆ కారణం ఏదది? శుద్ధ చైతన్యం, సర్వవ్యాపకమైన చైతన్యం. అప్పుడున్నదా ఈ ప్రపంచం? లేదు. అంతంలో ఇది పోయిందనుకో మొత్తం, అప్పుడుండేది శుద్ధ చైతన్యమే. లేదు, మధ్యలో కనిపిస్తున్నది. దానికి సబబు చెప్పమని అడుగుతున్నావు. ఆ కనిపిస్తున్నది ఏదో ఉండి కనిపించటంలా, ఏది ఉన్నదో అది కనిపిస్తున్నది. ఇంకేదో ఉండి కాదు కనిపించటం, ఏది ఉందో అది కనిపిస్తున్నది. ఏది ఉంది? ఆ చైతన్యం. అంటే అర్థం కారణమే కార్యరూపంగా కనిపిస్తున్నది. అది మా సిద్ధాంతం. అబో, కారణంలోంచి కార్యం రావడము కాదు, కారణం మారి కార్యం అవడము కాదు, అది ఆరంభ పరిణామాలు. మాది వివర్తం. అనగా అర్థం ఏమిటి? కారణమే కార్యరూపంగా కనిపించటం. అయ్యా, దీనికి ఉదాహరణ అండి, మీరిచ్చే ఉదాహరణలన్నీ మాకు ఉదాహరణలే. మేమేం ఉదాహరణ ఇచ్చామండి? మట్టి కొండ ఇచ్చావు. మీకెలా అంటే సరిపోతుందండి? అది మట్టిలోంచి కొండ రాలేదంటారా? రాలే. అయితే ఏమైందంటారు? మట్టే కొండగా కనపడుతున్నది. మట్టే కొండగా కనపడుతున్నది. ఏమిటండి మీకు మీకు ఏమిటి అనడానికి ఆధారం ఏమిటి? ఆధారమా? కొండ తయారైన తర్వాత మట్టి సెలవు తీసుకొని పోవాలిగా. ఏ మట్టి ఉండకూడదుగా? కొండ వన్ ఎట్ ఏ టైం. మట్టి అయినా ఉండాలి, కొండ అయినా ఉండాలి. కొండ ఉన్నది, మట్టి ఇంకా ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోదే, అది వెళ్ళిపోదేమి అని. ఎక్కడుందండి ఆ కొండ అంతా? ఆ కొండ అంతా అదే. ఇంకక్కడ కొండ ఉందంటావా, మట్టి ఉందంటావా? రెండుంటాయా? ఒకే చోట రెండు ఇముడుతాయా? ఒక వరలో రెండు కత్తులు ఇమడవన్నట్టు ఒకే పదార్థంలో, ఒకే ఎంటిటీలో ఎలా ఉంటాయండి అవి? అయితే ఏమిటంటారు ఇంతకు? కార్యం లేదు. కార్యం లేకపోతే కారణం అండి, కార్యం లేకపోతే కారణం లేదు. అయితే కార్యకారణాలు ఏమయ్యాయండి? కమలివ్వాలని అడుగు. కార్యకారణాలు రెండు ఆభాసాన్ని కొట్టిపారేసి. ఏ ద్వంద్వం ఉన్నా అది వికల్పమే, అది ఆభాస. అయితే ఇప్పుడు చైతన్యం కూడా లేదండి. కారణమనవు అనవద్దు, కారణంగా లేదది. ఇప్పుడు పెళ్లి చేసుకోలే ఒకడు, వాడు భర్తగా లేడు, మానవుడుగా ఉన్నాడు. రిలేటివ్ టర్మ్ అది. భార్య ఉంటే భర్త, భార్య కార్యం, భర్త కారణం. అక్కడ కార్యం లేదన్నావు అంటే భార్య లేకపోతే వీడికి భర్త అనే పేరు ఎక్కడ ఉంటుంది? వీడిని ఏమనాలి అప్పుడు? మామూలు మానవుడు అనాలి. అలాగే పరమాత్మను ఏమనాలి అంటే ఆ చైతన్యాన్ని ఏమనాలి? కారణం అనకూడదు. అదివరకు చైతన్యం అను, ఆత్మాను. అంతేగాని నువ్వు కారణం అన్నావంటే దేనికి కారణం అని అడుగుతావు. అప్పుడు కార్యాన్ని చూపగలిగి ఉండాలి. కార్యాన్ని ఎలా చూపగలగాలి? దానికి భిన్నంగా చూపాలి. దానికి భిన్నంగా కార్యం లేదు. అపరోక్షానుభూతి ఇక్కడే చెప్పాను కదా, ఈ ఇంట్లోనే చెప్పా. విన్నారు కదా. ఇప్పుడు ఒక రెండు శ్లోకాలు ఉదాహరిస్తా, ఈ సందర్భంలో వినండి. భగవత్పాదులు అంటున్నారు, అద్భుతం అండి ఇది. కార్యే కారణం వ్యతిరేకేణ పుమానాదౌ విలోకయేత్ అన్వయేన పునస్తద్ధి కార్యే నిత్యం ప్రపశ్యతి కార్యే హి కారణం దృష్ట్వా పశ్చాత్ కార్యం విసర్జయేత్ కారణత్వం స్వతో నశ్యేత్ అవశిష్టం భవేన్ముని. అబ్బా, ఈ రెండు శ్లోకాలు గుర్తుండేటప్పటికి నాకు తలప్రాణం తోక్కొచ్చింది. మెమరీ పోతున్నది ఇప్పుడు. పెళ్లగించుకొని చెప్పా మీకు. కారణం వ్యతిరేకేణ పుమాన్ ఆదౌ విలోకయేత్. అయ్యా, మీరు మొదట చేయవలసిన డ్యూటీ ఏమిటంటే కారణాన్ని కార్యంలో నుంచి విభజించండి, యువతలికి లాక్కోండి. ఆ ఆభరణంలో నుంచి ఆ బంగారాన్ని యువతలికి లాక్కోండి. ఏమిటంటే చేతులు పెట్టా కాదు, మనసు పెట్టి. ఎలా లాక్కోమంటారండి? ఆ పచ్చగా మెరిసేదే బంగారం, అంతేగాని ఆ వంపు తిరిగింది కాదు, ఆ నాణ్య అదేదే కాసులుగా ఉన్నది కాదు, ఆ గుండ్రంగా ఉన్నది కాదు. అది పక్కన పడేయండి. కేవలం పసిమి మిసిమి మనస్సుకు తెచ్చుకోండి. అది వ్యతిరేకంగా చూడడం అంటే అర్థం. దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చెయ్యండి. కారణం వ్యతిరేకేణ పుమాన్ ఆదవు మొట్టమొదట విలోకయేతు. చూడాలి మీరు. తర్వాత ఏం చేయాలండి? ఆగకండి అక్కడికి. అన్వయేన, మళ్ళీ పాజిటివ్గా, మొదట నెగటివ్గా లాగండి, తర్వాత పాజిటివ్గా. అన్వయేన పునస్తద్ధి కార్యే నిత్యం ప్రపశ్యతి. మళ్ళీ ఆ కాసుల దండలో కలిపేయండి ఆ బంగారాన్ని.
బయటికి లాగారుగా, ఆ లాగిన పసిమి మిసిమి కాసుల దండలో చూడండి. ఆ పచ్చనిదనము, ఆ మెరుగు బంగారంలో చూచి ముందు, తర్వాత ఆ క్వాలిటీస్ దీనిలో చూడండి, ఇఫెక్ట్ లో చూడండి కాజును. అంటే ఎక్కడ ఉన్నారో చూచామండి. చూస్తే ఏమవుతుంది తెలుసా? కార్యే కారణం దృష్ట్వా, రెండవ శ్లోకం. ఆ కార్యంలో ఏం చూచారు ఇప్పుడు మీరు? కారణాన్నే చూచారు. చూస్తే ఏమవుతుంది తెలుసా? పశ్చాత్ కార్యం విసర్జయేత్. ఇంకా మీకు తెలియకుండానే కార్యం ఎగిరిపోతుంది. కార్యమంతా కారణమే చూసేటట్టుగా, అదే ప్రత్యభిజ్ఞ. ఇంకా తర్వాత చెబుతారండి మీకు, ఇప్పుడే కాదు, రేపు ఎల్లుండి. నేను 1 by 1 స్టెప్ బై స్టెప్ ముందుకు ప్రొసీడ్ అవుతున్నా. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క సందేహం మీ మనసులో ఉదయిస్తుంటుంది. అది మీరు ఆలోచించాలి తెల్లవారులు, తర్వాత వచ్చి కూర్చోవాలి. అందుకోసం నేను సస్పెన్స్ లో పెడుతుంటా. కావాలని నేను బ్రహ్మాండంగా విచారణ చేస్తున్నా. ఇంటి దగ్గర ఏమనుకుంటున్నారు? ఇది లైఫ్ అండ్ డెత్, ఇది అంతే. మీకోసం కాదు, నా కోసం. నా హెల్త్ బాగుపడాలి ముందు. ఏంటనుకుంటున్నారు? లోకం కోసమా మందు పుచ్చుకోవడం? మనం ఒకరిని ఉద్ధరించడానికే మనం చికిత్స చేసుకోవటం. అదిగో ఆ యాటిట్యూడ్ ఉంటే నాకు తామసంగా ఉంటుంది. మీకు అందుకే నేను ఇంత కఠినంగా చెబుతూ ఉంటా. మీరు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వకపోతే అనవసరం క్లాసులో కూర్చోవటం, అంతే. మరికి శ్రవణం చేసాం, అయిపోయింది, పోయాం. అంత లైట్ హార్టెడ్ గా తీసుకోకండి. బ్రహ్మాండమైనటువంటి డేంజరస్ పార్ట్ ఇది. ఏమిటనుకుంటున్నారు? ఫిలాసఫీ అంటే మాటలా? సూపర్ సైన్స్ కదండి. ఇంకా దీని తర్వాత ఇంక జ్ఞానం లేదండి. ఏన విజ్ఞాతేన సర్వమిదం విజ్ఞాతం. ఏది తెలిస్తే సర్వం తెలిసిపోతుందో అదని వాడు చెబుతూ ఉంటే, ముండకోపనిషత్తు ఏం చెప్పింది? సబ్రహ్మ విద్యాం సర్వ విద్యా ప్రతిష్టాం అధర్వాయ జ్యేష్ఠపుత్రాయ బ్రాహ. ఆ అధర్వుడనేటువంటి కుర్రవాడికి ఆయన గారు చెప్పాట, అంగిరుడనేటువంటి గురువు గారు, అంటే తండ్రే, బ్రహ్మ విద్య బోధించాట. ఎలాంటిదట అది? సర్వ విద్యా ప్రతిష్టాం. అన్ని విద్యలకు ప్రతిష్ఠ అనే మాట చాలా అద్భుతమైన సంస్కృత శబ్దం. దానికి 2 అర్థాలు ఉన్నాయి, చాలా మందికి తెలుస్తావదు. ప్రతిష్ఠ అంటే ప్రతిష్ఠే. అవే ప్రతిష్ఠ అంటే ఆది, ప్రతిష్ఠ అంటే అంతం, 2 అర్థాలు. అన్ని దేనిలో నుంచి వస్తాయో అది ప్రతిష్ఠే, అన్ని మళ్లీ దేనిలో లయమైపోతాయో అది ప్రతిష్ఠే. ఆద్యంతాల్లో ఉన్నది బ్రహ్మస్వరూపం కనుక దానికి సంబంధించిన విద్యే సర్వ విద్యలకు అది ప్రతిష్ఠ అని వాళ్ళు అంత దూరం చెప్పారంటే మనం ఎంత సోమరులమా అనిపిస్తుంటుంది. వాళ్ళు ఎంత సీరియస్ గా చెప్పింది మనం అంత లైట్ గా తీసుకుంటున్నామేమో అని నన్ను చూస్తే నాకే ఒకప్పుడు అసహ్యం అనిపిస్తుంటుంది. ఏమిటి ఇంతవరకు ఏం ప్రొసీడ్ అయ్యాం? ఆ మాట అనుకుంటేనే ఎవడో కొరడా తీసుకుని కొట్టినట్టుగా ఫీల్ అవుతా నేను. ఫీల్ కాకపోతే బాగుపడమండి, అసలు ప్రోగ్రెస్ లేదండి మనకు. సరే పోనివ్వండి. పశ్చాత్ కార్యం విసర్జయేత్. ఎప్పుడైతే కార్యంలో కారణాన్నే చూచావో కార్యం ఒక తునక మిగల్లా. అంతా ఇదే, ఈ బంగారమే కనిపిస్తున్నది. కార్యం విసర్జయేత్, వదిలేయి. ఎప్పుడు కార్యాన్ని వదిలేసావో కారణత్వం స్వతో నశ్యేత్. కారణం అనేటువంటిది దానిపాటికి అదే పోయిందట. నా కౌంటర్ పార్ట్ లేకపోతే నేనెలా ఉంటానయ్యా అని అడుగుతుందట అది. అక్కడ అప్పుడు పాజిటివ్ లేదు, నెగటివ్ లేదు, బియాండ్ పాజిటివ్ అండ్ నెగటివ్. అది స్వరూపం. అవశిష్టం అంటున్నాడు ఆయన. ఏది మిగిలిందో అది ఉందట. తదేకో అవశిష్ట శివ కేవలోహం. ఆయన చెప్పిన మాటలు ఫైనల్ కదండి. అందుకే ఇప్పుడు ఈ గిమ్లేవాలాలు అంతా అయిన తర్వాత, నా ప్రసంగం అయిన తర్వాత కూడా చివరకు మీతో నేను వీడ్కోలు చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుని పోయే ముందు నేను మళ్లీ భగవత్పాదుల్నే చెప్పి గాని వెళ్ళిపోను. మొట్టమొదట ఉపనిషద్ భాష్యంతో ప్రారంభించాం, భగవత్పాదుల భాష్యంతో. చివర మళ్లీ సనత్సుజాతీయ భాష్యంతో సమాప్తం చేస్తా. ఇంకా తర్వాత మీ పాటికి మీరు, నా పాటికి మీరింకా. మిమ్మల్ని అడిగేవాడు లేడు, మిమ్మల్ని కోప్పడేవాడు లేడు, నిష్ఠురపడేవాడు లేడు, మీతో నాకు సంబంధం లేదు. అంతే. ఏమిటనుకుంటున్నారు? నిర్మోహమాటం. ఆ స్వాముల వాళ్ళు ఈ సన్యాసుల్లాగా మీ వెంటబడను నేను. మీరు నా వెంటబడితే ఒప్పుకోను. నేనేమో నా పాటికి నేను నిధిధ్యాసనంలో వెళ్ళిపోవాలి. మీరు శ్రవణంలోనే ఉంటారు, మననం చేయగలుగుతారు. లేక ఏమిటో నాకింక మీరు కనపడరు. కనపడేదాంతా సచ్చిద్రూపమైన తత్వమే దర్శిస్తూ ఉండాలి మనం. ఎన్నాళ్ళండి ఇదంతా ఈ గోల? ఈ ట్రాన్సాక్షన్ ఎంతకాలం చేస్తా?